నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. మన నెల్లూరు కాదు, ప్యూర్ విజయవాడ స్టైల్. బట్ టేస్ట్ అయితే అద్దరిపోయింది. అయితే మిమ్మల్ని చేసుకునే అమ్మాయి మాత్రం చాలా అదృష్టం అంటారు. బిర్యానీ తినిన తర్వాత కంపల్సరీగా ఉండాలి. అయితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే, అది ఫైనల్ టచ్ అనమాట. ఫైనల్ టచ్. చూడండి చికెన్ ఫ్రై అయితే ఎంత బాగా వచ్చేసిందో చూడండి. బాస్మతి రైస్తో బగారా రైస్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం రివ్యూ స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి మేమైతే చికెన్ ఫ్రై విత్ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఫ్రై అయితే సూపర్గా ఉంది, బగారా రైస్ కూడా సూపర్గా కుక్ అయింది. ఎంత బాగుందో చూడండి. మనం అయితే రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఇది మొత్తం మేకింగ్ చేసింది పవన్ బ్రో. చూడండి అతను ఎట్లా మేక్ చేశాడంటే సూపర్గా ఉంది. పీస్ అయితే డెలిషియస్గా ఉంది. ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది బ్రో. ఓకే, మీరు తిని టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందని. ఏమి కాదు, చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఫస్ట్ ఓన్లీ బగారా రైస్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ తీసుకోండి. చాలా బాగా కుక్కింది కదా. మైల్డ్ స్పైస్, కొంచెం స్పైసీగా ఉంది. బట్ మేమైతే తింటాం బాగా స్పైసీ. సో ఇప్పుడు చికెన్తో ఫ్రైతో దీంట్లో క్యాష్యూ కూడా వేసా. క్యాష్యూ క్రష్ చేసి ఉత్త పీస్ తిన్నా కూడా చాలా టేస్ట్. ఇది ప్యూర్లీ విజయవాడ స్టైల్ రోస్ట్ చికెన్ అంటారు. మన నెల్లూరు కాదు, ప్యూర్ విజయవాడ స్టైల్. బట్ టేస్ట్ అయితే అద్దరిపోయింది. విజయవాడ స్టైల్లో రోస్టెడ్ చికెన్ అని చెప్పేసి ఉంటుంది, భలే ఉంటుంది అసలు. మా నెల్లూరు సైడ్ నార్మల్ బ్రో, బిర్యానీ బిర్యానీ బిర్యానీ. మా వైపు ఇలాగా బగారా రైస్ లాంటిది కుక్ చేసి పులావ్ అంటాం మేము, కిచిడి ఆర్ పులావ్ అంటారు. కుక్ చేసి రోస్ట్ చికెన్ ఇస్తాడు మనకి. అంటే మాలో మిత్ ఏంటంటే విజయవాడ వాళ్ళకి ఏదైనా లైక్ ఒంట్లో బాగోకపోయినా కొద్దిగా డల్గా ఉన్నా సరే మార్నింగ్ కిచిడి అమ్మేసి బగారా రైస్ కిచిడి అంటాం మేము, అది తింటే సెట్ మొత్తం పోతాయి. సీరియస్లీ మా విజయవాడ అందరికీ ఇది ఒక మిత్ ఉంటుంది, నమ్మకం. మీ సైడ్ రాజులు కూడా ఎక్కువ, చాలా మంది హోటల్స్ ఉన్నాయి కదా, రాజులు గారి హోటల్స్. మెయిన్ ఏంటంటే మా వైపు ముస్లిం స్టైల్ బిర్యానీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అది చాలా కూడా ఎక్కువే కదా మీ సైడ్. మీరు ఒక ప్లేస్ ఉంటుంది పంజా సెంటర్లో, ఎర్లీ మార్నింగ్ వెళ్తే అక్కడ ఒక షాప్ ఉంటుంది కేరళ స్టైల్. ఎర్లీ మార్నింగ్ పరోటా దొరుకుతుంది వాడి దగ్గర. పరోటా, పాయ, చికెన్ కబాబ్, ఎక్సలెంట్ కాంబినేషన్, మామూలుగా ఉండదు. చాలా మంది వచ్చి తింటారు మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు, ఫ్రెండ్స్తో వచ్చి తినేవాళ్ళు మార్నింగ్, అలాగా చాలా మంది ఉంటారు. అయితే మిమ్మల్ని చేసుకునే అమ్మాయి మాత్రం చాలా అదృష్టం అంటారు. చూడండి ఆ బ్లెస్ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎలా అదృష్టవంతురాలు అమ్మాయి మాత్రం. ఏం చేయబడలేదు, మొత్తం బ్రో చూసుకుంటాడు. అదృష్టవంతురాలు అంతే. ఈయన కూడా ఒక బిగ్గెస్ట్ కుక్కే. నేను ఏదో ఒక చిన్నగా ఇప్పుడే నేర్చుకుంటున్న ఒక చిన్న పిల్లోని ఫ్రెండ్స్. బ్రో ఆల్రెడీ ఇంతెత్తులో ఉన్నాడు, మనం ఇంకా అసలుకి చిన్న అడుగులు వేస్తున్నాం అంతే. మొత్తానికి ఎలా ఉంది బ్రో చికెన్? నా రేటింగ్ 10 out of 10. థ్యాంక్ యూ. మీ రేటింగ్? నేనే కదా బ్రో కుక్ చేసింది, నేను రేటింగ్ ఇస్తే బాగోదు, మీరే ఇవ్వాలి. ఇంకోటి ఉంది, మనం కుక్ చేసింది మనకు నచ్చదు ఒక్కొక్కసారి, బట్ పక్కన వాళ్ళకి నచ్చుతుంది. అవును, కానీ చాలా బాగుంది, నాకు నచ్చింది. మామూలుగా మేమైతే ఇలా చేసుకుంటాం చాలా తక్కువ. మ్యాక్సిమం పీస్ కర్రీ చేసుకుంటాం, తర్వాత రైతా విత్ గోంగూర. మా వైపు గోంగూర ఫేమస్, మర్చిపోయా. మా సైడ్ కూడా గోంగూర ప్రతి బిర్యానీ కట్టాల్సిందే. మేమైతే గోంగూరలో చికెన్ ఒక స్కిన్ అన్నీ ఉంటాయి కదా, బోన్స్, గోంగూరలు వేస్తాం.
అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. విజయవాడలో ఏంటంటే ఫేమస్ కట్ట, గోంగూర, ఈ చికెన్ ఫ్రై, రైస్. నేను సెట్. ఇంకా మీకు హెల్త్ గిల్తీ ఏమన్నా కూడా వెళ్ళిపోతాయి వెనక్కి. ఫ్రెండ్స్ సండే అయితే మేము బయట అసలు తినం, మ్యాక్సిమం 90 to 99 టైం పట్టినా కానీ రూమ్లోకి అన్నీ తెచ్చుకొని కుక్ చేసుకుంటాం. బట్ 2-3 అవర్స్ టైం అయితే పడుతుంది. మేమైతే ప్రాపర్గా కుక్ చేసుకొని ఇష్టమైన తింటాం సండే. ఎందుకంటే మనం రిమైనింగ్ డేస్ అన్నీ బయటే తింటున్నాం. అట్లీస్ట్ సండే సాటర్డే అయినా మనం రూమ్లో కుక్ చేసుకోవాలని మేము కొంచెం కష్టమైన చేసుకొనే తింటాం. సో మీరు కూడా మ్యాక్సిమము బయట తినేదానికి అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ సాటర్డే సండే అయినా కుక్ చేసుకొని తినండి. ఆ సాటిస్ఫాక్షనే వేరే ఫ్రెండ్స్, టోటల్ డిఫరెంట్. చేసుకున్నాం తినేటప్పుడు ఆ ఆనందం ఎక్కడా రాదేమో. తిన్న కొద్దిగైనా సరే స్టమక్ ఫుల్ ఒక హ్యాపీనెస్తో ఉంటుంది. మనం తినే ఒక 2-3 ముద్దలైనా సరే. మీరు బయట ఎంత డబ్బులు పెట్టి వెళ్ళినా సరే ఆ టేస్ట్ బాగోక తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చి. ఫ్రెండ్స్ పర్టికులర్గా నెల్లూరు సైడ్ అయితే మాకు థమ్సప్ అని ఉంటుంది. బట్ ఇక్కడ చెన్నైలో థమ్సప్ అంత దొరకదు. థమ్సప్ విత్ బిర్యానీ మాకైతే ఫేమస్ బ్రో. ఎక్కడైనా ఫేమస్ అది. థమ్సప్ బిర్యానీ తినిన తర్వాత కంపల్సరీగా ఉండాలి. అయితే సాటిస్ఫాక్షన్ వేరే, అది ఫైనల్ టచ్ అనమాట. ఫైనల్ టచ్. మేమైతే కోక్ తెచ్చుకున్నాం, బట్ మ్యాక్సిమం మేము తాగట్లేదు కూల్ డ్రింక్స్. బట్ ఈ రోజు ఏదో కొంచెం, అది కూడా 0 షుగర్ తెచ్చుకున్నాం. ఎందుకంటే కొంచెం షుగర్స్ ఎక్కువ తింటే మంచిది కదా నేను. సో మేమైతే చూద్దాం, ట్రై చేస్తున్నాం చాలా రోజుల తర్వాత కూల్ డ్రింక్ కూడా. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇంకొక ట్రిక్ ఉంది మీకు ఈ బిర్యానీ తినడానికి చికెన్ ఫ్రై. ఏంటి అప్పుడు ఇది చిల్లీ. ఓకేనా, తీసుకొని చెప్తా. కర్రీలో అది ఉంటుంది చిల్లీ. తీసుకున్నా కదా, కొద్ది రైస్ తీసుకోండి, కొద్దిగా ఫ్రై ముక్క తీసుకోండి. తీసుకొని ఈ చిల్లీని లైట్గా ఇలా చిదిమి చిన్న పీస్ తీసుకొని ఇలా కలిపి ఒకసారి ఆ ముద్ద పెట్టుకుని తినండి. అమ్మా నాకు అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ అది. అంటే కొంతమంది స్పైసీ ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళకైతే బెస్ట్. బట్ నేను స్పైసీ అంతగా తిన్నా కాబట్టి నాకు ఇప్పటికే కొంచెం స్పైసీగా ఉంది. బట్ టేస్ట్ అయితే బాగుంది. మంది కాదు. ఎన్నో సంవత్సరాల దాకా తాగినట్టుంది బ్రో. అమ్మా కానీ అడిక్ట్ అవ్వకూడదు. అంటే మన సైడ్ ఎట్లా అంటారంటే ఒక్క రోజే కదా తింటాం, ఒక్క రోజే ఏది తిన్నా సాటిస్ఫాక్షన్గా తినాలి. అవును. ఈసారి మీరు కామెంట్ చేయండి ఏ రెసిపీ ట్రై చేయాలో. ఒకసారి ట్రై చేసి చూద్దాం మన రూమ్లో ఎలా ఉంటుందో. విల్ ట్రై మటన్ బిర్యానీ నెక్స్ట్ టైం. మా స్టైల్ విజయవాడ స్టైల్లో చేయిస్తాను నేను. విజయవాడ స్టైల్ మటన్ బిర్యానీ, రేపు టైటిల్ కూడా అలానే పెడతాం. చాలా బాగుంటుంది నిజంగా. ఈ బోన్ కూడా అయితే చూడండి, బోన్ అయితే ఒక్కోసారి కుక్ అవ్వదు కదా, బోన్ చాలా బాగా కుక్ అయింది. అసలు మేము బగారా రైస్లో అసలు 0 కలర్, ఏం కలర్ యాడ్ చేసుకుని కలర్ వచ్చేసింది ఆటోమేటిక్గా. సింపుల్ రైస్ కుక్కర్లోనే చేసాం మేము బగారా రైస్. బ్రో దానికి ఒక టెక్నిక్ ఉంది. సో నెక్స్ట్ టైం విల్ షో. ఆ టెక్నిక్ కూడా ఓన్లీ బ్యాచిలర్స్కే తెలుసు. కోక్ తాగండి బ్రో, కోక్ తాగుతా తింటే చాలా బాగుంది. వెళ్ళిపోయింది బ్రో అలాగా. బయట వెదర్ చల్లగా ఉంది. స్పైసీ చికెన్, బగారా రైస్ వేడివేడిగా, అబ్బా భలే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాము. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్. బాయ్